అందరికి ఈరోజు అయితే మా కృష్ణ బర్త్డే కదా. డైరెక్ట్ మా సిద్దిపేట సాంగ్ అయిపోయినాక డైరెక్ట్ వెంటనే ఇటు వచ్చేసినాం. మా పాప ఇక్కడ 5 రోజులు ఉన్నది. అలాగే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోవడానికి కూడా బాగా రోజులైంది కదా, వచ్చేసినాం. ఈరోజు కృష్ణ బర్త్డే కాబట్టి కృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. చిన్నగా కేక్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఆ కేక్ కొనుకొచ్చింది నేనే. సరేనా అన్న? కొయ్యం ఎప్పుడెప్పుడు వస్తే ఎప్పుడు తింటాను చూస్తుంది. లేదు, జాను చెల్లి వచ్చింది, నిఖిత చెల్లి వచ్చింది, అండ్ మా వైఫ్, మేమందరం. అలాగే భార్య భర్తలు. ఇగో చెల్లెళ్ళు, అన్న, మేమిద్దరం భార్య భర్తలు. ఇగో అందరం కలిసి అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాం. అందరు ఒకసారి హ్యాండ్ చేయొచ్చు కదా, పట్టుకోండి. Many more happy returns of the day to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to me, Krishna Lahari. కృష్ణ లహరి. అవునండి, కృష్ణ లహరి నా పేరు. పోయినా పెట్టు పెట్టు. స్టార్ట్ చేస్తుందమ్మ చిక్కమ్మ. ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి. అక్కడ ఇష్టమా? 4 జప్పరెత్తుంది. ఎప్పుడు 4 రా అనుకుంటాంది. పెట్టండి పెట్టండి పెట్టు. ఎందుకు లేట్ చేస్తున్నావు? హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ కదా. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మాకు పూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఓజానమ్మ ఫేమ్ సింగర్ ఫేమ్ పెట్టు. ఓజానమ్మ ఫేమ్ సింగర్ నిఖిత గారికి హ్యాపీ బర్త్డే అన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరైనా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చెల్లి. ఫస్ట్ పెట్టని. వీళ్ళు కేక్ అంటే ఇష్టమే కానీ మీడియం ముందు యాక్టింగ్ చేస్తారు. ఫస్ట్ కేక్ అంటే ఇష్టం ఉండేది సాగర్ అన్నకి. ఆయన తినడానికి మరైనా జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఓకేనా? అలాగే ఇద్దరు చెల్లెల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి, కాపాడుకోవాలి, కలిసి ఉండాలి, కాపాడుకోవాలని కోరుకుంటున్నాను అని కోరుకుంటున్నాను. అయితే కెమెరా ఇటు సైడ్ పెట్టు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ చెల్లె. మీరు వచ్చి నా బర్త్డే సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు ఇంత షూట్ ఉండి ఇంత బిజీగా ఉండి నా కోసం వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. చెల్లె కూడా అంతే, ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అవన్నీ వదిలేసుకొని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చెల్లె. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. అలాగే ఎప్పటికీ ఈ అన్నయ్య ఉన్నాడని అయితే అసలు మర్చిపో. అలాగే చెల్లె అన్న, నీకోసం నా నుంచి ఒక చిన్న గిఫ్ట్. అన్న మీరు వచ్చరే ఎక్కువ అంటే గిఫ్ట్, మీరు రావడం పెద్ద గిఫ్ట్. లేదు నీకు ఎప్పటి నుంచి కొనాలని ఉంది, కొన్నా. ఓకేనా? పట్టు. ఏ చేతికి? ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. ఓకేనా? ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, తెలుసు మాకు నువ్వు ఎప్పుడు కేక్ తిందామని. కేక్ పెట్టాలా? నా తరపు నుంచి చిన్న గిఫ్ట్. అజ్జా ఏంది? ఎట్లా 2 చీరలు నువ్వు ఎప్పుడు తెచ్చినావు? నీకు తెలకుండా నేను తెచ్చిన. మరి తెచ్చిందే మరి పెద్ద దుడ్డు తెచ్చి ఎగ్గు సంగతి అవుతారా? ఇగో నా పాకెట్ మనీతో నేను కొనుక్కున్నా. మంచిగా ఉంది. అన్న కోసం అయితే బర్త్డే గిఫ్ట్ గా నేను కొనుక్కున్నా. బాగుంది, ట్రెండ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఒక్కరికి తెలియకుండా ఒకరు. అమ్మా ఓ ప్రేమ అసలు కనుక నీలే బాబు. ఆ వీడియో ఇద్దాడు ఎడతాడు. ఇది తీసేయండి ఇప్పటి నుండి, ప్రతి వీడియోలో ఇదే ఉంటుంది. చూస్తావు చూడు. హ్యాపీయా? హ్యాపీ. ఈ గిఫ్ట్ ఏదక్క? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. చేదంతా వస్తుంది. మా ఆయన కోసం నేను ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిన, ఆయనకు నచ్చో లేదో చూద్దాం. అబ్బా నువ్వు నాకు తెలిసి నా ఏదో ఇంట్లో పట్టుకొని వస్తుంటుంది. నేనైతే ఈమె దగ్గర అన్ని మనీ ఉండే. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నేను ఏది చెప్తున్నది ఏంది తెలుసుకోవాలి నిజంగా. ఓ
నిజంగా తెచ్చినవా Yes. ఇజ్జా రింగ్ తెచ్చింది, చిన్నంతలు ఎంత మంచి తెచ్చుకుని చూసినావా. గోల్డ్ రింగ్ అయితే తెచ్చింది. అంటే ఇది పెట్టుకుంటే పడుతుంది. గోల్డ్ రింగ్ అయితే తెచ్చింది. నేను అస్సలు అసలు నీ దగ్గర డబ్బులు ఎక్కడి? వదిన కోసం ఇచ్చిన ప్యాకెట్ మనీ నీకోసం జమ చేసింది. బా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటి వరకు మా వైఫ్కి ఏ సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే తీసుకొస్తా ఏది కావాలంటది, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు నేను సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయినా ఒకటి చెప్పాలంటే ఈ ఆమె ఇచ్చిన గిఫ్ట్లలో ఇది అసలు ఇది గిఫ్టే కాదు నన్ను అడిగితే. ఎందుకంటే నేను ఈరోజు కొంచెం పాటలు పాడుతున్నా, బయటకు వెళ్తున్నా అంటే అదే పెద్ద గిఫ్ట్. ఎందుకంటే ఇంట్లో వైఫ్ వాళ్ళు ఒప్పుకుంటేనే మనం బయటకు వెళ్తాం కాబట్టి ఈమె ఒప్పుకుంటుంది, సపోర్ట్ చేస్తుంది. అదే పెద్ద గిఫ్ట్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైఫ్ అని అందరు అనుకుంటారు కదా ఉంటేనే ఇప్పుడు హడావిడిగా వస్తావు పోతావు, నువ్వు జాబ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు, ఇంటిని ఎట్లా మెయింటైన్ చేస్తావు, ఎప్పుడు రాస్తావు అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడైనా రాయొచ్చు. లాస్ట్ టైం చెప్పేది ఒకటే, భార్య భర్తల మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. ఏమంటావు అక్క? అంతే. మనం ఏమనలేదు, అంతేగా అంతేగా. Carry on. నాకు అలవాటే లేదు కేక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా వీడియోలు ఇట్టే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాగర్ అన్న అండ్ జాను చెల్లె అండ్ నిఖిత చెల్లె, మీరు అందరు వచ్చి నాకు ఇంత సర్ప్రైజ్ ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు వీళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ ఎంత చేయలేదో, మా వైఫ్ కూడా నాకు గిఫ్ట్ ఇస్తారని అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్.